Chapter 2 Indian History Vedic Civilization. Hello aspirants, మనం సెకండ్ హిస్టరీ క్లాస్ ఆర్యన్ సివిలైజేషన్ అండ్ వెదిక్ సివిలైజేషన్ గురించి నేర్చుకుందాం. బ్రీఫ్గా నేర్చుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాను. ఏమైనా తప్పుగా చెప్పినట్లుంటే రెక్టిఫై చేసుకుంటాను, కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే మనకి మొదటగా ఆర్యన్ సివిలైజేషన్ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆల్రెడీ చూసాం కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్యన్స్ రాకతో అంతమైపోతుంది. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఆర్యన్స్ రాకతో అరైవల్స్ ఆఫ్ ఆర్యన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్గా అంతమైపోతుంది. ఓకేనండి. అయితే నెక్స్ట్ వెదిక్ సివిలైజేషన్ అంటే ఆర్యులు రాక చూసుకుంటే ఫస్ట్ పాయింట్, ఆర్యులు దశలతో పోరాడి వారి నివాస ప్రాంతమైన సప్తసింధి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతాన్ని ఆర్యవర్తం అని పేరు వచ్చింది. ఓకేనా? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య ఉన్న చరిత్రను ఋగ్వేద ఆధారంగా పునర్నిర్మించారు. ఓకేనండి. ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఓకేనా? ఆర్యులు దశలతో పోరాడి వారి నివాస ప్రాంతమైన సప్తసింధి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతాన్ని ఆర్యవర్తం అని పేరు వచ్చింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్య ఉన్న చరిత్రను ఋగ్వేదం ఆధారంగా పునర్నిర్మించారు. క్రీస్తు పూర్వం సెకండ్ పాయింట్, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నుంచి 600 సంవత్సరాల చరిత్ర ఆధారాలు దేనికి ఆధారాలుగా తీసుకొని చెప్పారంటే యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, బ్రాహ్మణులు, ఉపనిషత్తులు. ఓకేనండి. థర్డ్ పాయింట్ ఏంటంటే భారతదేశంపై మొట్టమొదటి దండయాత్ర చేసిన ఆర్యుల నాయకుడు దేవోదాసుడు అండి. ఓకేనా? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశంపై మొట్టమొదటి దండయాత్ర చేసిన ఆర్యుల నాయకుడు దేవోదాసుడు. ఓకేనా? ఇతడు సాంబార అనే స్థానిక నాయకుడిని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు. నెక్స్ట్ పాయింట్, తరువాత త్రిశదాసుడు దండెత్తి అనేక మంది దస్యులను ఓడించి దాసుహత్య అనే బిరుదును పొందాడు. ఓకేనండి. అరైవల్స్ ఆఫ్ ఆర్యన్స్ చూసుకోండి. మనకి ఇంపార్టెంట్ పాయింట్, భారతదేశంపై మొట్టమొదటి దండయాత్ర చేసిన ఆర్యుల నాయకుడు దేవోదాసుడు. ఓకేనండి. ఆర్యులు రాకేదండి. నెక్స్ట్ స్పెషాలిటీస్ ఆఫ్ ఆర్యన్స్. స్పెషాలిటీస్ ఏంటంటే చూసుకుంటే భారత్లో మొదటగా గుర్రమును ఉపయోగించడం ఆర్యులు ఉపయోగించారండి. నెక్స్ట్ ఇనుమును కూడా వాడడం అనేది ఆర్యుల చేత జరిగింది. మొట్టమొదటిసారిగా ఇనుమును వాడడం అనేది ఆర్యుల చేత జరిగిందండి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూసుకుంటే ఇనుము అనేది వాళ్ళకి తెలియదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్కి ఇనుము అనేది తెలియదండి. ఓకేనా? ఆర్యన్స్ రాకతోనే మొట్టమొదటిసారిగా ఇనుమును వాడడం జరిగింది. వేదాలలో ఇనుమును శ్యామ లేదా కృష్ణ అయాస్గా పేర్కొన్నారు. ఓకేనా? వీరికి ఇష్టమైన భోజనం పాయసం అండి. ఓకేనా? పురోడాసం ఇష్టమైన భోజనం పాయసం. ఓకేనండి. ఆర్యన్స్ రాక స్పెషాలిటీస్ ఆర్యన్స్. ఓకేనా? ఇంకా బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఫ్లో చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేద సాహిత్యం గురించి ఫ్లో చార్ట్. వేద సాహిత్యం అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారు. శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం. రెండండి. శృతి వేరు, స్మృతి సాహిత్యం వేరు. శృతి సాహిత్యం అనేది అందులో 4 టైప్స్ ఉన్నాయండి. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అయితే ఇక్కడ చూసుకుంటే వేదాలు 4 రకాల వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఓకేనండి. నెక్స్ట్ బ్రాహ్మణాలు 7 రకాలు ఉంటాయి. అరణ్యకాలు కూడా 7 రకాలు ఉంటాయండి. బ్రాహ్మణాలు ఎన్ని ఉంటాయి, అరణ్యకాలు కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఉపనిషత్తులు 108 ఉంటాయండి. ఓకేనా? అయితే శృతి 4 టైప్స్. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. నెక్స్ట్ స్మృతికి వచ్చేసరికి ఇవి 4 టైప్స్ ఉంటాయండి. వేదంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు. వేదంగాలు 6, ఉపవేదాలు 4, సూత్రాలు 4, ఇతిహాసాలు 2. ఇతిహాసాలు వచ్చేసరికి రామాయణం, మహాభారతం అండి. ఓకేనా? ఇతిహాసం వచ్చేసరికి రామాయణం, మహాభారతం. ఇక్కడ వేదిక్ లిటరేచర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో వేదిక్ లిటరేచర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుందండి. ఏంటది? ఒకటి శృతి. సెకండ్ వన్ ఏంటంటే స్మృతి అండి. ఓకేనా? ఈ శృతిలో ఏంటంటే ఉంటాయంటే అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. వేదాలు ఉంటాయి,
ఓకేనా. వేదాలు బ్రాహ్మణాస్ అండ్ నెక్స్ట్ అరణ్యకాస్ ఏంటండి, అరణ్యకాస్ ఉంటాయి. నెక్స్ట్ ఉపనిషత్తులు కూడా ఉంటాయండి. ఏంటివి? ఉపనిషత్తులు. ఓకేనా. అయితే వేదాలు ఎన్ని ఉంటాయంటే ఇందులో 4 ఉంటాయి. బ్రాహ్మణాస్ 7 ఉంటాయి. అరణ్యకాస్ 7 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూసుకునేసరికి ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయంటే 108 ఉంటాయండి ఉపనిషత్తులు. ఓకేనా. ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఎందులోన? శృతిలో వేదాలు ఉంటాయి, బ్రాహ్మణాస్ ఉంటాయి, అరణ్యకాస్ ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి. ఓకేనా. అది నెక్స్ట్ స్మృతి దగ్గరికి వచ్చేసరికి అగైన్ 4 టైప్స్ ఉంటాయండి. ఇందులో వేదంగాస్ ఉంటాయి. ఏంటండి? వేదంగాస్. అండ్ నెక్స్ట్ ఉపవేదాలు కూడా ఉంటాయండి. ఉపవేదాస్. నెక్స్ట్ ఇంకేంటి ఉంటాయండి? సూత్రాలు ఉంటాయి. ఉపవేదాలు, సూత్రాలు, నెక్స్ట్ ఇతిహాసాలు. ఓకేనా. వెయిట్ ఒక్క నిమిషం. ఇతిహాసాలండి. ఇతిహాసాలు. అయితే ఇందులో వేదంగాస్ ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయండి. ఉపవేదాలు 4 ఉంటాయి. ఓకేనా. ఉపవేదాలు 4 ఉంటాయి. సూత్రాస్ 4 ఉంటాయి. ఓకేనా. ఇతిహాసాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయండి. ఏంటి ఇతిహాసాలు 2 అంటే మనకు తెలిసింది కదా ఆల్రెడీ. రామాయణం ఏంటండి? రామాయణం అండ్ మహాభారతం. ఓకేనా. ఇవ్వండి. వేదిక లిటరేచర్ అంటే ఏంటి చెప్పుకున్నాం. వేదిక లిటరేచర్ అనేది 2 టైప్స్ డివైడ్ చేశారు. శృతి అండ్ స్మృతి అండి. శృతిలో వేదాస్ ఉంటాయి, బ్రాహ్మణాస్ ఉంటాయి, అరణ్యకాస్ ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి. వేదాలు 4, బ్రాహ్మణాస్ 7, అరణ్యకాస్ 7, ఉపనిషత్తులు 108 అండి. ఓకేనా. స్మృతికి వచ్చేసరికి వేదంగాస్ ఉంటాయి. వేదంగాస్, ఉపవేదాస్, సూత్రాస్ అండ్ ఇతిహాసాలు. ఓకేనా. వేదంగాస్ వచ్చేసరికి 6 ఉంటాయి, ఉపవేదాలు 7 ఉంటాయి, సూత్రాలు 4 ఉంటాయి, ఇతిహాసాలు 2 ఉంటాయండి. అయితే మనం ఇతిహాసాలు ఏంటని అనుకుంటామంటే రామాయణ అండ్ మహాభారత. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి వేదిక్ లిటరేచర్ ఇది ఫ్లో చార్ట్. ఇది మీకు ఒకసారి మీరు నోట్ చేసుకుంటే మంచిదండి మీకేనే. ఓకేనా. ఒకసారి మీరు ఇదంతా నోట్ చేసుకోండి. వేదిక్ లిటరేచర్, శృతి, స్మృతి. వేదిక్ లిటరేచర్కి వచ్చేసరికి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. శృతి స్మృతి అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారు వేదిక్ లిటరేచర్ని. శృతిలో వేదాలు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్తులు ఉంటాయి. స్మృతిలో వేదాంగాసు, ఉపవేదాసు, సూత్రాసు, ఇతిహాసాలు ఉంటాయి. ఇతిహాసాల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి, రామాయణ, మహాభారతం. ఓకేనా. ఇవన్నీ మీరు ప్రతిదీ నోట్ చేసుకోండి. ఇక్కడ మనం వేదాలు చూసుకునేసరికి ఒక నిమిషం. వేదాలు చూసుకునేసరికి ఇవి 4 టైప్స్ అని అనుకున్నాం కదండి. వేదాలు 4 టైప్స్. ఒకటోది ఋగ్వేదం. ఏంటండి? ఋగ్వేదం. ఓకేనా. ఋగ్వేదం. సెకండ్ది యజుర్వేదం. మూడోది సామవేదం. నాలుగోది అధర్వణ వేదం. ఓకేనా. అధర్వణ వేదం. ఓకేనండి. చూడండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఓకేనా. చూసుకోండి. వేదాలు వచ్చేసరికి 4 ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇక్కడ ఋగ్వేదంకి వచ్చేసరికి ఏంటంటే అది ఎవరికి సంకలనం చేశారంటే పైలపుడు అండి. ఎవరు? పైలపుడు. ఓకేనా. పైలపుడికి సంకలనం చేశారు. దీంతో పాటుగా ఈ వేదాలను సంకలనం ఇతనికి సహకరించిన వారు ఎవరెవరంటే వశిష్ఠుడు, విశ్వామిత్ర, భరద్వాజ, ఘృతస్మద, అత్రి. ఓకేనండి. ఈ వేదంలో శ్లోకాలను ఉచ్చరించిన బ్రాహ్మణుని యోత్రి పిలవడం జరిగిందండి. ఏమని పిలుస్తారండి? హోత్రి. ఓకేనా. హోత్రి అని పిలుస్తారండి. ఎవరిని పిలుస్తారు? ఈ వేదంలో శ్లోకాలను ఉచ్చరించిన బ్రాహ్మణుని
హోత్రేని పిలవడం జరిగింది. ఓకేనండి. అయితే ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారంటే మ్యాక్స్ ముల్లర్. తెలుసు కదండి, మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ఓకేనా, ఇంగ్లీష్లోకి ఎవరు అనువాదించారంటే మ్యాక్స్ ముల్లర్ అండి. ఓకేనా, మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది అతి పురాతనమైన వేదం అండి. ఇది అతి పురాతనమైన వేదం. వ్యాసుడు ఋగ్వేదంలో తన శిష్యుడైన పైలపుడికి బోధించాడు. ఓకేనా, వ్యాసుడు ఋగ్వేదంలో తన శిష్యుడైన పైలపుడికి బోధించాడు. మానవుని మనస్సు నుంచి యుద్ధం ఆవిర్భవిస్తుందని తెలుపుతుంది. ఓకేనా, ఈ వేదంకు వ్యాఖ్యానంలో రచించింది ఎవరంటే సాయన అండి. ఎవరు? సాయన. వ్యాఖ్యానం అంటే గ్రామర్ పాయింటింగ్. ఈ వేదం ప్రతి ఒక్కదానికి గ్రామర్ పాయింటింగ్ ఒకటి ఉంటుంది కదండి. ఈ వేదంకు వ్యాఖ్యానం రచించింది ఎవరు? సాయన. దీనిలో ప్రస్తావించిన ముఖ్య జంతువు ఏంటంటే సింహం అండి. ఓకేనా, సింహం ప్రస్తావించిన నీకు అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్లో ఏమని అడుగుతాడు? ఋగ్వేదంలో ప్రస్తావించిన ముఖ్య జంతువు ఏంటని అడుగుతాడండి. ఓకేనా, సింహం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి. ఈ వేదంలో సరస్వతి నదికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏ నదికి అండి? సరస్వతి నదికి. ఎగ్జామ్ పాయింట్లో అడుగుతాడు. ఋగ్వేదంలో ఏ నదికి ప్రాధాన్యత ఇవ్వబడింది? సరస్వతి నది. పాయింట్. ఓకేనా, ఆన్సర్ మంది సరస్వతి నది అండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఈ వేదంలో 10 మండలాలు ఉన్నాయి. వీటిలో 2 నుండి 9 వరకు అతి ప్రాచీనమైనవి కాగా మొదటి మరియు 10వ మండలాలు నవీనమైనవి. వీటన్నిటిలో 1028 శ్లోకాలు కలవు. ఓకేనా, ఒకసారి చూసుకోండి. 2 నుండి 9 అతి ప్రాచీనమైనవి. ఓకేనండి, ప్రాచీనమైనవి. అయితే మొదటిది 1 అండ్ 10. 10వ మండలం ఏంటండి? అవి కొత్తవండి, న్యూ. ఓకేనా, నవీనమైనవి. ఓకేనండి. 2 నుంచి 9 ప్రాచీనమైనవి, 2 నుంచి 9 ఖండాలు ప్రాచీనమైనవి, 1 మరియు 10వ ఖండం నవీనమైనదండి. అయితే ఇందులో మొత్తానికి ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 1028 శ్లోకాలు ఉంటాయండి. ఇది ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయని అడుగుతాడు. మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అవును, ఎస్ఎస్సీ అవును, ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ 1028 అండి. ఓకేనా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అటు చూసుకోండి. మూడవ ఖండంలో అతి ప్రాచీన పవిత్ర మంత్రం గాయత్రి మంత్రం ఉందండి. ఏంటంటే అది? గాయత్రి మంత్రం ఉంది. ఎన్నవ ఖండం అండి అది? 3వ ఖండం. ఓకేనా, 3వ ఖండంలో గాయత్రి మంత్రం ఉంది. దీనిని సావిత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరికి అంకితం ఇచ్చారండి? సావిత్రికి. మనకి ఎగ్జామ్ పాయింట్లో అడుగుతాడు, గాయత్రి మంత్రం ఋగ్వేదలో ఏ మండలంకి సంబంధించింది, ఏ మండలంలో ఉన్నది అని అడిగినప్పుడు 3 అండి దాని ఆన్సర్. 3వ మండలంలో అతి ప్రాచీన పవిత్ర మంత్రం గాయత్రి మంత్రం ప్రస్తావన ఉంది. ఓకేనా, దీనిని సావిత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. 7వ ఖండం దశరాజ గణ యుద్ధం గురించి పేర్కొన్నారండి. ఏంటంటే అది? దశరాజ గణ యుద్ధం. దశరాజ గణ యుద్ధం గురించి పేర్కొన్నారు. ఎన్నో దీంట్లో? 7వ ఖండం. ఓకేనా, దశరాజ గణ యుద్ధం 7వ ఖండంలో పేర్కొన్నారు. 9వ ఖండం ఏంటంటే 114 శ్లోకాలు. ఏంటంటే 114 శ్లోకాలు సోమదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరికండి? సోమదేవునికి. సోమదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యమైన వర్ణ వ్యవస్థ గురించి 10వ ఖండం పేర్కొంది. ఎన్నోదండి? ఇక్కడ చూడండి, 9వ ఖండం 114 శ్లోకాలు సోమదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ 10వ ఖండంకి వచ్చేసరికి అతి ముఖ్యమైనది వర్ణ వ్యవస్థ గురించి ఉందండి. ఏంటంటే అది? వర్ణ వ్యవస్థ అంటే ఏంటో కాదండి, క్యాస్ట్ సిస్టమ్ అండి. ఓకేనా, వర్ణ వ్యవస్థ గురించి 10వ ఖండంలో పేర్కొన్నారు. ఈ 10వ ఖండంని పురుష సూక్తం అని కూడా అంటారండి. ఏంటంటారు? పురుష సూక్తం అని కూడా అంటారు. ఓకేనా, 10వ ఖండం పురుష సూక్తం అని కూడా అంటారు. అయితే ఈ వర్ణ వ్యవస్థలో
ఋగ్వేదంలో మనకి ఋగ్వేదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే 4 ఉన్నాయండి. ఏంటంటే అవి 4 ఉన్నాయి. ఏంటవి? ఒకటి బ్రాహ్మణస్, రెండోది క్షత్రియ, మూడోది వైశ్య, నాలుగోది శూద్రులు. ఓకేనండి. అయితే ఋగ్వేదంలో ఎన్ని వర్ణ వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి? బ్రాహ్మణాసు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణాసు అంటే బ్రహ్మ తల నుండి పుట్టారండి. వీళ్ళు బ్రహ్మ తల నుండి పుట్టారు. క్షత్రియులు అంటే భుజాల నుంచి పుట్టారు. వైశ్యులు అంటే కండరాల నుండి, అంటే పొట్ట అండ్ తొడల నుంచి పుడతారు వైశ్యులు. శూద్రులు అంటే పాదాల నుంచి పుడతారండి. ఓకేనా? బ్రాహ్మణాసు, క్షత్రియులు, వైశ్యాసు, శూద్రులు. బ్రాహ్మణాసు అంటే తల నుండి పుడతారు, క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు తొడలు అంటే పొట్ట నుంచి, శూద్రులు పాదాల నుంచి. ఓకేనండి, ఇవి రాసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వేదం వచ్చేసరికి యజుర్వేదం అండి. ఓకేనా? నెక్స్ట్ వేదం వచ్చేసరికి యజుర్వేదం. ఓకేనా? నెక్స్ట్ వేదం యజుర్వేదం. దీనిని సంకలనం చేసింది ఎవరంటే వైశంపాయనుడు. అక్కడ మనం ఋగ్వేదం ఎవరికని చెప్పుకున్నాం? పైలపుడికి అని చెప్పాం కదా. ఇది యజుర్వేదం ఒక్క నిమిషం. ఎవరికంటే వైశంపాయనుడు. ఋగ్వేదం పైలపుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి. ఓకేనా? ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే మొత్తానికి శ్లోకాలు 1984 శ్లోకాలు ఉన్నాయండి యజుర్వేదంలో. ఓకేనా? యజుర్వేదంలో 1984 శ్లోకాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యజుర్వేదం నెక్స్ట్ పాయింట్ యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమాల గురించి మరియు మంత్రతంత్రాల గురించి చెప్పబడిందండి. యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమాలు అండ్ మంత్రతంత్రాల గురించి చెప్పబడింది. దీని యొక్క ఉపవేదం ఏదంటే ధనుర్వేదం. ఏంటండి? ధనుర్వేదం. దీని యొక్క ఉపవేదం, యజుర్వేదం యొక్క ఉపవేదం ఏదంటే ధనుర్వేదం. ధనుర్వేదంలో ఏం చెప్తుంది? విలువిద్యల గురించి. ఓకేనండి, దేని గురించి చెప్తుంది? విలువిద్యల గురించి. రాజసూయ, వాజపేయ యాగాల గురించి మొట్టమొదటిసారిగా చెప్పబడింది. ఏంటండి అది? యజుర్వేదం. ఇక్కడ యజుర్వేదాన్ని ఇంకో 2 భాగాలుగా విభజించారు. కృష్ణ యజుర్వేదం అండ్ శుక్ల యజుర్వేదం. ఓకేనండి, కృష్ణ యజుర్వేదం అండ్ శుక్ల యజుర్వేదం. కేవలం యజ్ఞ యాగాలకు సంబంధించిన మంత్రాలతో కూడిన శుక్ల యజుర్వేదం. అయితే బ్రాహ్మణులతో కలిసి ఉంటుంది కృష్ణ యజుర్వేదం. ఓకేనండి, కృష్ణ యజుర్వేదం అంటే గద్యభాగం అంటే ప్రాచీనమైనది కూడా. ఇది ప్రాచీనమైనది, గద్యభాగం అండ్ ప్రాచీనమైనది. శుక్ల యజుర్వేదం పద్యభాగం. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ సామవేదం అండి. ఋగ్వేదం అయింది, యజుర్వేదం అయింది. నెక్స్ట్ మూడోది సామవేదం. సామవేదం అనేది ఎవరికి సంకలనం చేశారంటే జైమిని అండి. ఎవరండి? జైమిని. ఫస్ట్ ఋగ్వేదం ఎవరికి సంకలనం చేశారు? పైలపుడు. యజుర్వేదం వైశంపాయనుడు. మూడోది సామవేదం ఎవరికి సంకలనం చేశారంటే జైమిని. ఓకేనండి. ఇందులో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 1103. ఓకేనా, శ్లోకాలు ఉంటాయి. 1103 శ్లోకాలు ఉంటాయి. ఇందులో 99 కాక 99 మాత్రమే కొత్తగా రాసినవి. ఉన్నవన్నీ ఋగ్వేదం నుంచి తీసుకోబడినవండి. ఓకేనా, ఉన్నవన్నీ ఋగ్వేదం నుంచి తీసుకోబడినవి. ఓకేనా, ఉన్నవన్నీ ఋగ్వేదం నుంచి తీసుకుని 99 మాత్రమే కొత్తగా రాశారు. ఓకేనా. అయితే మొత్తం ఇందులో ఎన్ని గీతాలు ఉన్నాయంటే, ఈ సామవేదంలో ఎన్ని గీతాలు ఉన్నాయంటే 1875 గీతాలు ఉన్నాయండి. శ్లోకాలు కాదు, గీతాలు. 1875 గీతాలు ఉన్నాయి, శ్లోకాలు కాదు, గీతాలు ఉన్నాయి. సామవేదం యొక్క ఉపవేదం ఏదంటే గాంధర్వ వేదం అండి. గాంధర్వ వేదం. దేనిది? సామవేదం యొక్క ఉపవేదం గాంధర్వ వేదం. ఓకేనండి. సామవేదంను ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారంటే సామవేదాన్ని
ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు అని క్వశ్చన్ అడగొచ్చు, చూసుకోండి. రాల్ఫ్ గ్రిఫిత్. ఓకేనా, రాల్ఫ్ గ్రిఫిత్ అండి. చూసుకోండి, సామవేదాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు? రాల్ఫ్ గిఫిత్. అయితే చరిత్రకారులకు ఏమాత్రం ఉపయోగపడిన వేదంగా దీనిని పేర్కొంటారండి. ఏంటంటే సామవేదం. సామవేదం దేన్ని మనకు తెలియజేస్తుంది అంటే సామవేదం ఋగ్వేదాన్ని అండి. ఓకేనా, సామవేదం మన దేన్ని తెలియజేస్తుంది సామవేదం మన దేన్ని తెలియజేస్తుందంటే మ్యూజిక్ అండి. ఓకేనా, సామవేదం మనం దేనికి తెలియజేస్తుందంటే మ్యూజిక్. సామవేదం సంగీతం గురించి తెలుపుతుంది. ఓకేనండి, సామవేదం సంగీతం గురించి తెలుపుతుంది. దీన్ని ఎవరికి సంకలనం చేశారంటే జైమిని. ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 1103. 99 కాక మిగతావన్నీ ఋగ్వేదం నుంచి తీసుకున్నవే. అయితే ఎన్ని గీతాలు ఉంటాయంటే 1875. ఓకేనండి, సామవేదానికి ఉపవేదం ఏదంటే గాంధర్వ వేదం. దీన్ని సామవేదాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు అనువాదించారంటే రాల్ఫ్ గ్రిఫిత్. ఓకేనండి, రాల్ఫ్ గ్రిఫిత్. 4th వన్ ఏంటండి? అధర్వణ వేద. ఋగ్వేద అయింది, యజుర్వేద అయింది, సామవేద అయింది, అధర్వణ వేద. నెక్స్ట్ అధర్వణ వేద ఎవరికి సంకలనం చేశారంటే సుమంతుడు అండి. ఎవరండి? సుమంతుడికి సంకలనం చేశారు. ఫస్ట్ మనం ఋగ్వేదం ఎవరికి చేస్తారన్న పైలుపుడు, యజుర్వేదం వైశం పాయనుడు, సామవేదం జైమని. మీరు అన్ని నోట్ చేసుకుంటారు కదా, ఒకసారి నోట్బుక్ చూసుకొని రివిజన్ చేసుకోండి. అధర్వణ వేద సుమంతుడు అండి. ఓకేనా, అయితే ఇది చాలా కాలం వేదంగా పరిగణించబడలేదు. ఓకేనండి, చాలా కాలం వేదంగా పరిగణించబడలేదు. దీనిలో 20 ఖండాలు ఎన్నండి 20 ఖండాలు అండ్ 711 శ్లోకాలు. 20 ఖండాలు ఉండి 711 శ్లోకాలు ఉన్నాయండి. ఓకేనా, ఈ వేదం భూత ప్రేతాలను వ్యాధులను ఏ విధంగా దూరం చేయాలో చెప్పబడిందండి. ఓకేనా, బానిసల గురించి మొదటిసారిగా చెప్పబడింది. మానవుని మెదడులో మొదలవుతుందని ఏంటది? యుద్ధం చేయాలనే కోరిక మానవుడి మెదడులో మొదలవుతుందని చెప్పబడింది. మొట్టమొదటిసారిగా గోత్రం కూడా ఈ అధర్వణ వేదంలోనే చెప్పబడిందండి. ఏంటండి? గోత్రం అనేది కూడాను ఈ అధర్వణ వేదంలోనే వచ్చింది. ఓకేనండి, అయితే వ్యవసాయ కార్యకలాపాలు, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఎరువులు, క్రిమిసంహారక మందుల గురించి కూడాను ఇందులోనే చెప్పబడిందండి. ఏంటండి? వ్యవసాయ కార్యకలాపాలు, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఎరువులు, క్రిమిసంహారక మందుల గురించి కూడాను ఈ అధర్వణ వేదంలోనే చెప్పబడింది. ఓకేనండి, తొలివేద కాలం నాటి సభ మరియు సమితి అనే అసెంబ్లీలను ప్రజాపతికి జన్మించిన కవల పిల్లలుగా, అక్క చెల్లెళ్ళుగా పేర్కొనబడ్డారు. దీనిని ఉపవేదం ఆయుర్వేదం అండి. ఏంటండి? దీని ఉపవేదం ఆయుర్వేదం. దేని తర్వాతండి? అధర్వణ వేదం తాలూకా ఉపవేదం ఆయుర్వేదం. ఓకేనా, అధర్వణ తాలూకా ఉపవేదం ఆయుర్వేదం. మనకి ఇందులో ఇంపార్టెంట్, అధర్వణ వేదం ఎవరికి సంకలనం చేశారంటే సుమంతుడు అండి. ఓకేనా, సుమంతుడు. అయితే ఇందులో ఎన్ని ఖండాలు ఉంటాయి? 20 ఖండాలు ఉండి 711 శ్లోకాలు కూడా ఉంటాయండి. ఓకేనా, ఈ వేదం భూత ప్రేతాలను వ్యాధులను ఏ విధంగా దూరం చేయాలో పేర్కొనబడింది. బానిసలను గురించి మొదటిసారి చెప్పబడింది. ఓకేనండి, దీనిలో యుద్ధ విద్యలు వంటి వాటి గురించి కూడా చెప్పబడిందండి. ఓకేనా, యుద్ధ విద్యలు కూడాను ఈ అధర్వణ వేదంలోనే చెప్పబడింది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు సైడ్ నుంచి పాయింట్ బై పాయింట్ రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి బ్రాహ్మణాస్ అండి. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మనం వేదిక్ లిటరేచర్లో శృతి సాహిత్యం అండ్ స్మృతి సాహిత్యం. శృతి సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్సనం. వేదాలు 4 అయిపోయినాయండి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అయితే బ్రాహ్మణాస్కి వచ్చేసరికి 7 ఉన్నాయండి. ఇవి నేను ఒక్కొక్కటిగా చెప్తాను, రాసుకోండి. శతపథ బ్రాహ్మణం, ఐతరేయి బ్రాహ్మణం రెండోది, మూడోది కౌశితకి బ్రాహ్మణం, నాలుగోది తైత్తిరీయ బ్రాహ్మణం, ఐదోది తాండ్యమాన బ్రాహ్మణం. ఓకేనండి, తాండ్యమానం బ్రాహ్మణం.
ఆరోది జైమినీయ బ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణం. ఏడోది గోపద బ్రాహ్మణం. ఇవన్నీ ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ నేను రాస్తాను, మీరు రాసుకోండి. ఓకేనా? ఇక్కడ 7 రాశానండి, మీరు అవన్నీ నోట్ చేసుకోండి. బ్రాహ్మణస్ని అని చెప్పాం, 7 అని చెప్పాం కదా. అయితే మీరు ప్రతి దీంట్లో బ్రాహ్మణస్ని యాడ్ చేసుకోండి. శతపథ బ్రాహ్మణ చూడండి, శతపథ బ్రాహ్మణ ఇది. ఓకేనండి. ఒకటోది శతపథ బ్రాహ్మణ, రెండోది ఐతరేయ బ్రాహ్మణ, మూడోది కౌశతక బ్రాహ్మణ, తైత్రేయ బ్రాహ్మణ, ఐదవది తాండ్యమాన బ్రాహ్మణ. ఓకేనండి, తాండ్యమాన బ్రాహ్మణ. ఆరోది జైమనేయ బ్రాహ్మణ, ఏడోది గోపద బ్రాహ్మణ. ఓకేనండి, బ్రాహ్మణాస్ 7. నెక్స్ట్ ఏంటంటే అరణ్యకాస్. ఏంటంటే అరణ్యకాస్ అండి. నెక్స్ట్ అరణ్యకాస్. అరణ్యకాస్ అంటే ఏంటండి? ఫారెస్ట్ బుక్స్. ఓకేనా, ఫారెస్ట్ బుక్స్ అండి. అరణ్యకాస్ అంటే ఫారెస్ట్ బుక్స్. ఓకేనండి, అరణ్యకాస్ అంటే ఫారెస్ట్ బుక్స్. 7 అరణ్యకాలు అనుగుణంగా 7 ఫారెస్ట్ బుక్స్ ఉంటాయండి. ఓకేనా. ఉపనిషత్తులకు మరియు బ్రాహ్మణులకు మధ్య వారధిగా అరణ్యకాలని పేర్కొంటాం. ఓకేనా, దేనికంటే ఉపనిషత్తులకి, నెక్స్ట్ ఉపనిషత్తులకి, బ్రాహ్మణాలకు మధ్య వారధిగా దేన్ని పేర్కొంటామంటే అరణ్యకాస్ అని పేర్కొంటామండి. ఓకేనా. అయితే నెక్స్ట్ 4th వచ్చేసరికి ఉపనిషత్స్ అండి. ఏంటండి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అండి. 4th వచ్చేసరికి ఉపనిషత్తులు. ఓకేనా. ఉపనిషత్తు అంటే ఉపాసించడం. ఎక్కడ? గురువు ముందు కూర్చొని ఉపాసించడం. గురువు ముందు కూర్చొని ఉపాసించడానికి, వినడానికి. గురువు ముందు కూర్చోవడం, క్లాస్ వినడానికి దాన్ని ఏమంటారు? ఉపనిషత్తులు అంటారండి. ఓకేనా. ఏంటంటే వింటావు నువ్వు గురువు ముందు కూర్చొని? వేదాంతాలు, తాత్విక గ్రంథాలు, బ్రహ్మ విద్య, ఇవన్నీ నేర్చుకుంటామండి. గురువు ముందు కూర్చొని ఏంటంటే నేర్చుకుంటావు? వేదాంతాలు, తాత్విక గ్రంథాలు, బ్రహ్మ విద్యలు. ఓకేనా. ఉపనిషత్తులకు యొక్క మరో పేరు కూడా వేదాంతాలు, తాత్విక గ్రంథాలు, బ్రహ్మ విద్య. ఓకేనండి, అది ఉపనిషత్తు అంటే అదండి. మనం స్మృతి సాహిత్యంలో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఏంటంటే అవి స్మృతి సాహిత్యంలో వేదాంగాసు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు అని చెప్పుకున్నాం కదా. అయితే వేదాంగాలు ఎన్ని రకాలంటే 6 రకాలండి. వేదాంగాలు ఎన్ని రకాలు? 6 రకాలు అని చెప్పుకున్నాం కదా. 6 రకాల్లో ఫస్ట్ది శిక్ష అండి. ఓకేనండి, ఫస్ట్ది ఏంటిది? శిక్ష అండి. సెకండ్ది నిరుక్త, థర్డ్ది వ్యాకరణం అంటే గ్రామర్. ఓకేనా. ఫస్ట్ది ఏంటండి? శిక్ష. ఫీనోటిక్స్, వేదాలను ఏ విధంగా ఉచ్చరించాలో తెలియజేస్తుందండి. నిరుక్త, సెకండ్ది నిరుక్త అండి. ఓకేనా. ఎటమాలజీ సంబంధించిన వేదాంగం అంటారు. నిరుక్త అంటే ఎటమాలజీ సంబంధించిన వేదాంగం. మూడవది వ్యాకరణం అంటే గ్రామర్ పాయింట్. నాలుగవది ఛందస్సు, మెట్రిసెస్ అంటారండి దీన్ని. ఏంటంటే ఛందస్సుని ఇంగ్లీష్లో మెట్రిసెస్ అంటారు. నెక్స్ట్ జ్యోతిష్యం, ఐదవది. ఆస్ట్రాలజీ తెలుసు కదండి, ఆస్ట్రాలజీ జ్యోతిష్యం. నాలుగవది కల్ప. అయితే ఈ 6 మనకి వేదాంగాల్లో ఏమని చెప్తున్నాను? వేదాలను చదవాలంటే ఫస్ట్ వేదాంగాలు తెలిసి ఉండాలండి. ఓకేనా. వేదం యొక్క అంగాలను వేదాంగాలు అంటారు. ఏంటండి? వేదం యొక్క అంగాలను వేదాంగాలు అంటారు. మొత్తం వేదాంగాలు 6. వేదాంగాలు అన్నింటిలో ముఖ్యమైనవి ఏంటంటే శిక్ష మరియు కల్ప అండి. ఏంటండి? ఫస్ట్ది ఏంటిది? శిక్ష మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది శిక్ష, అదొకటి ఇంపార్టెంట్. లాస్ట్ది కల్ప, అదొకటి ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. మనకు వేదాంగాలు అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ పురాణాలు అండి. పురాణాలకు వచ్చేసరికి 18 ఉంటాయి. ఓకేనండి. మనకి మొత్తం 18 పురాణాలు ఉంటాయి. అష్టాదశ పురాణాలు అంటారు కదా. పురాణాలను గుప్తుల కాలంలో రాజపత్రులకి మార్చడం జరిగింది. గుప్తుల కంటే పూర్వం పురాణాలను గురువులు, శిష్యులు బట్టి రూపంలో బోధించేవారు. ఓకేనండి. పురాణాలు కలియుగ రాజులలో మొదటివాడైన పరీక్షిత్, అర్జునుని మనవడు నుండి గుప్తుల వరకు రాజవంశాలు వరుస క్రమంలో పేర్కొంటాయి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 102వ సంవత్సరంలో జరిగింది. రోమిల్లా దాఫర్ ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 950లో జరిగింది. ఓకేనండి. అయితే ఈ 18 పురాణాలు మనం చూసుకుంటే, ఒకటోది బ్రహ్మ పురాణం, రెండవది మత్స్య పురాణం, మూడవది భాగవత పురాణం,
4వది మార్కండేయ పురాణం, 5వది పదపురాణం, 6వది విష్ణు పురాణం, 7వది శివ లేదా వాయు పురాణం, 8వది లింగ పురాణం, 9వది అగ్ని పురాణం. ఓకేనండి, అగ్ని పురాణం అయితే 9వది అగ్ని పురాణం. నెక్స్ట్ చూసుకుంటే స్కంద పురాణం అండి. ఓకేనా, స్కంద పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వామన పురాణం, వరహ పురాణం. ఓకేనా, వరహ పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, నెక్స్ట్ గరుడ పురాణం అండి. లాస్ట్ది ఏంటంటే గరుడ పురాణం. ఓకేనా, చూసుకోండి అవన్నీ ఒకసారి. బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం, పదవ పురాణం, పదపురాణం, విష్ణు పురాణం, శివ లేదా వాయు పురాణం, లింగ పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వామన పురాణం, వరహ పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం. ఓకేనండి, పురాణాలు ఇవ్వండి. అయితే మనకి ఉపవేదాలకు వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఉపవేదాలు ఏంటని చెప్పుకున్నాం. ఆయుర్వేదం ఏంటండి, ఆయుర్వేదం ఒకటి, గాంధర్వ వేదం సంగీతం, గాంధర్వ వేదం. మూడోది ధనుర్వేదం ఏంటండి, మూడోది ధనుర్వేదం. శిల్పవేదం, నాలుగోది శిల్పవేదం అండి. ఓకేనా, చూసుకోండి. అవి ఉపవేదాలు ఏంటండి, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పవేదం అండి. ఆయుర్వేదం దేనికి ఉపవేదం అంటే అధర్వణ వేదంకి అండి. ఓకేనా, గాంధర్వ వేదం సామవేదం యొక్క ఉపవేదం అండి. ఓకేనా, ఇది అధర్వణ వేదం అండి. ఆయుర్వేదం అనేది అధర్వణ వేదం, గాంధర్వ వేదం అనేది సామవేదం అండి. ధనుర్వేదం అనేది యజుర్వేదం. ఓకేనండి, యజుర్వేదం. ఇది శిల్పవేదం అనేది అధర్వణ వేదం యొక్క ఉపవేదం. ఓకేనండి, ఇది కూడా అధర్వణ వేదం కింద వస్తుందండి. ఆయుర్వేదం అనేది మనకి ఋగ్వేదంకి వస్తుంది. ఇక్కడ ఆయుర్వేదం అనేది ఋగ్వేదంకి వస్తుంది మరియు అధర్వణ వేదంకి వస్తుందండి. ఓకేనా, చూసుకోండి. ఇవి వేదాలండి, ఉపవేదాలు. ఓకేనా, ఉపవేదాలు అయ్యాక ఇతిహాసాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటండి, ఇతిహాసాలండి. ఇతిహాసాలు మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే అవి రామాయణం, నెక్స్ట్ మహాభారతం. ఓకేనండి, రామాయణం, మహాభారతం. ఓకేనా, రామాయణాన్ని ఎవరు రచించారండి? రామాయణాన్ని వాల్మీకి అండి. ఓకేనా, రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. అయితే ఇందులో 7 ఖండాలు ఉంటాయండి. రామాయణంలో ఎన్ని ఖండాలు ఉంటాయి? 7. బాలకాండం, అయోధ్యకాండ. ఎన్ని కాండాలు ఉంటాయంటే 7 కాండాలు. బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ అండ్ ఉత్తరకాండ. ఓకేనండి, రాముడు వనవాసం 14 ఏళ్ళు చేశాడు. ఓకేనా, ఇదండి. అయితే రాముడికి అస్త్ర విద్యలు నేర్పిన గురువు ఎవరంటే విశ్వామిత్రుడు అండి. ఓకేనండి, అస్త్ర విద్యలు నేర్పించిన గురువు ఎవరంటే విశ్వామిత్ర. ఓకేనా, ఏ విద్యలండి? అస్త్ర విద్యలు నేర్పించిన గురువు ఎవరంటే విశ్వామిత్రుడు. ఎవరికి? రాముడికి. ఎన్ని కాండాలు ఉన్నాయి? 7 కాండాలు ఉన్నాయి. ఓకేనండి. అయితే నెక్స్ట్ మహాభారతం వచ్చేసరికి ఎవరు రచించారంటే వ్యాసుడు అండి. ఓకేనా, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో మహాభారతం రచించాడు. ఓకేనండి, 3 సంవత్సరాల పాటుగా రచించాడండి. 3 సంవత్సరాలు మహాభారతాన్ని రచించాడు. ఎవరు? వ్యాసుడు. అయితే ఇందులో ఎన్ని పర్వాలు ఉంటాయంటే 18 పర్వాలు ఉంటాయండి. ఎన్నండి? 18 పర్వాలు ఉంటాయి. ఓకేనండి, 18 పర్వాలు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, స్త్రీ పర్వం, సౌప్తిక పర్వం, శాంతి పర్వం, అశ్రమవాస పర్వం, అశ్వమేధ పర్వం,
అను అనుశాసనిక పర్వం, మౌషల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గరోహణ పర్వం. ఓకేనండి, ఈ 18 పర్వాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అయితే యుద్ధం జరిగింది కదా, మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగిందండి. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఇంకో బిట్ మనం చెప్పుకోవాలి. రామాయణ మహాభారతాన్ని పెర్షియన్ లాంగ్వేజ్లోకి ఎవరు అనువాదించారు? ఏంటంటే అది ఏ లాంగ్వేజ్? పెర్షియన్ లాంగ్వేజ్లోకి ఎవరు అనువాదించారంటే ఎవరండి? బదౌని అండి. ఓకేనా, ఎవరు అనువాదించారంటే పెర్షియన్ లాంగ్వేజ్లోకి రామాయణ మహాభారతాన్ని బదౌని. ఇది ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. ఇతిహాసం రామాయణాన్ని పెర్షియన్ లాంగ్వేజ్లోనికి అనువాదించిన వ్యక్తి ఎవరు అనేసి ఆప్షన్ మనకి బదౌని కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకేనా, బదౌని. ఎర్లీ వేదిక్ కల్చర్ అంటే ఇప్పుడు మనం చెప్పిందంతే ఎర్లీ వేదిక్ కల్చర్ కింద వస్తుంది. అయితే పరిపాలనా కాలం ఎంత అంటే 1500 నుంచి పరిపాలనా కాలం 1500 బీసీ నుంచి 1000 బీసీ అండి. బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్. ఓకేనండి, ఎర్లీ వేదిక్ కల్చర్ది 1500 బీసీ నుంచి 1000 బీసీ. ఓకేనా. ప్రధాన నాగరికత ఏంటంటే ఋగ్వేదం అండి. ప్రధాన నాగరికత ఋగ్వేదం. నివాసం అంటే సంచార జీవులు అండి, ఎక్కడ ఒక స్టాండర్డ్ ఉండేది కాదు. స్టాండర్డ్ లేకుండా నివాసం ఒక దగ్గర ఉండకుండా తిరిగేవారు అప్పుడు ఎర్లియర్ వేదిక్ పీరియడ్లో. కులపెద్ద ఎవరంటే అప్పుడు కులపతి అండి. కులపతి కుటుంబ పెద్ద, గృహపతి, గ్రామంకి గ్రామిణి అనేవారు. తెగ నాయకుడు రాజానండి. ప్రధాన వృత్తి పశుపోషణ. ఓకేనా. ప్రధాన పంటలు ఏంటంటే నువ్వులు ఏంటండి, నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. ఓకేనండి, వరి, గోధుమ, నువ్వులు, బార్లీ, వరి, గోధుమ అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రధాన దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. ఓకే. ఆకాశ దేవత డ్యూన్ అండి. అతి పెద్ద నేరం ఏంటంటే గర్భస్రావం. ఓకేనా, అతి పెద్ద నేరం ఏంటండి? గర్భస్రావం అండి. ఓకేనా, అది పెద్ద నేరం. కుటుంబ వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ అండి. కుటుంబ వ్యవస్థ ఏముండదు, పితృస్వామిక కుటుంబం. ప్రధాన వినోదం రథాలు పందేలండి. ప్రధాన గేమ్ ఏంటంటే రథాల పందేలు. రథాల పందేలు ఉంటాయి కదండి, అవి. ఓకేనా. అయితే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో రివర్స్ నేమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రివర్స్ నేమ్స్కి మనం ఋగ్వేదంలో రివర్స్ నేమ్స్ వేరే ఉండేవండి. అవి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనండి, ఏంటని అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మనకి అయితే ఇండస్ రివర్ నేము ఋగ్వేదంలో సింధు అండి. ఓకేనా. సట్టైజ్, సుతుద్రు మీరు రాసుకుంటే మీకు యూజ్ అవుతాయి. రవి, పురుషిణి అని ఋగ్వేదం. ఇటు సైడ్ తెలుగులో ఉన్నవన్నీ, ఇక్కడ ఇవన్నీ తెలుగులో ఉన్నవన్నీ ఋగ్వేదంవి. ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మనం పిలిచే పేర్లండి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇండస్ అంటే సింధు, సట్లైజ్ సుతుద్రు, రవి పరోషిణి. ఓకేనా. చీనాబ్ అంటే అసిక్ని, జీలాం, వితస్త, బియాస్, విపాస. ఓకేనా. గోమతి, గుమాల్, సరస్వతి, దేవితామే. ఓకేనా. ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్న రివర్స్ నేమ్స్ అండ్ మనం ప్రజెంట్ పిలిచే రివర్స్ నేమ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, పక్కా ఒక క్వశ్చన్ నుంచి వస్తుంది, చూసుకోండి. ఓకేనా. మనకి మొన్న రీసెంట్ జరిగిన సీజీఎల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడంటే ఇంపార్టెంట్, చూసుకోండి. అది ఆశ్రమ వ్యవస్థ అవి 4 టైప్స్ ఉంటాయి. ఆశ్రమ వ్యవస్థ ఎన్ని టైప్స్ అండి? 4 టైప్స్ ఉంటాయండి. 4 టైప్స్లో అది లేనిది ఏంటని అడిగాడండి. ఆశ్రమ వ్యవస్థలో లేనిది ఏంటని అడిగాడు. 4 దశలుగా ఉంటాయి, అందులో లేనిది. అయితే మనకి లేనిదంటే మనకు తెలియదు కదా, ఉన్నో తెలుసుకుంటే మనకు అవుద్ది. అయితే ఉన్నవి ఏంటండి ఆశ్రమ వ్యవస్థలో? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం. ఓకేనండి. చూడండి,
బ్రహ్మచర్యం, గృహస్థం, ఓకేనా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాస, ఆశ్రమం. ఈ 4 ఉన్న మనం తెలుసుకుంటే తర్వాత లేనిది మన మీద పెట్టగలం. ఆశ్రమ వ్యవస్థ చూసుకోండి. ఆశ్రమ వ్యవస్థలో లేనిది ఏంటని అడుగుతాడు. బ్రహ్మచర్య, గృహస్థం, వానప్రస్థం, సన్యాస, ఆశ్రమం. ఓకేనా. లేటర్ వెదిక్ పీరియడ్కి వచ్చేసరికి 1000 BC నుంచి 600 BC అండి. 1000 BC నుంచి 600 BC. ప్రధాన ఆధారాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, మహాభారతం. ప్రధాన వృత్తి ఏంటండి? వ్యవసాయం అండి. ఓకేనా. ప్రధాన వృత్తి ఏంటండి? వ్యవసాయం. అయితే నివాసం ఎలా ఉండేవారంటే స్థిర నివాసులు అండి. ఎక్కడ వాళ్ళు అక్కడే స్థిరంగా ఉండేవారు. ఎర్లీ వెదిక్ పీరియడ్ టైప్లో ఒక దగ్గర స్థిరంగా ఉండటం అనేది జరిగేది కాదు. స్థిరంగా ఉండేవారు. ఎక్కడ? లేటర్ వెదిక్ పీరియడ్లో స్థిర నివాసాలు ఉండేవండి. ముఖ్య పన్నులు బలి, శుల్క, బాగా. ప్రసిద్ధి చెందిన వర్గం ఏంటండి? చేనేత వర్గం అండి. ఎవరండి? చేనేత వర్గం. చేనేత వర్గం వాళ్ళు ప్రసిద్ధి చెందేవారు. అయితే ప్రాధాన్యత పొందిన దేవుడు ఎవరంటే విష్ణువు అండి. ఓకేనా. లేటర్ వెదిక్ పీరియడ్లో ప్రాధాన్యత పొందిన దేవుడు ఎవరంటే విష్ణువు. ఓకేనండి. అయితే నాణేలు ఏంటండి? నిస్క, బంగారంతో చేసి ఉండేవండి. అప్పట్లో నాణ్యాలు బంగారంతో చేసుకుని నిస్క అని పిలిచేవారు దానికి. ఓకేనండి. అయితే సమాజం, కుల వ్యవస్థ ఏర్పడింది. చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. ఓకేనండి. ప్రధాన వినోదం మనకి అక్కడే ఏంటి చెప్పాం? ఎర్లీ వెదిక్ పీరియడ్లో ప్రధాన వినోదం రథాల పందాలు అని చెప్పాం. ఇక్కడ కూడా రథాల పందాలేనండి. ఓకేనా. ప్రధాన సంగీత పరికరం ఏంటంటే వేనండి. లేటర్ వెదిక్ పీరియడ్లో ప్రధాన సంగీత పరికరం ఏంటంటే వేణ. ఓకేనండి. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ చాప్టర్ 2 వేదిక్ పీరియడ్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్ వీడియో ఫుల్గా చూడండి. బ్రీఫ్గా ఉంటుంది. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. మీరు నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటే క్లాస్ వింటూ రివిజన్ చేసుకోండి. ఓకేనా. అయితే ఆర్యన్ సివిలైజేషన్కి క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాను. ఎన్టీపీఎస్సీకి ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదీ రోజు అప్డేట్ చేస్తూనే ఉంటుంటాను. జీకే అండ్ హిస్టరీ ప్రతి క్లాస్ ఉంటుంది. చూసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా. ఆర్యన్ సివిలైజేషన్. ది ఆర్యన్స్ వర్ సెమీ-nomadic people or pastoral people who are supposed to be originate from the area around the Caspian Sea in Central Asia. అంటే సెంట్రల్ ఏషియాకు చెందినవారని ఎవరు చెప్పారు? మ్యాక్స్ ముల్లర్. ది సెంట్రల్ ఏషియన్ థియరీ ఈజ్ గివెన్ బై మ్యాక్స్ ముల్లర్ థియరీ ప్రకారం ఆర్యన్స్ అనేవారు సెంట్రల్ ఏషియాకి సంబంధించిన వారని చెప్పారు. ఎంటర్డ్ ఇండియా ప్రాబబ్లీ త్రూ ది కైబూర్ పాస్ అరౌండ్ 1500 BC. అయితే వీళ్ళు ఇండియాలోకి ఎలా వచ్చారనేది చెప్తున్నారు. ఎలా వచ్చారండి? కైబూర్ పాస్, హిందూకుస్ మౌంటైన్ ద్వారా కైబూర్ పాస్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యారనేసి ఆర్యన్స్ ఇండియాకి ఎంటర్ అయ్యారనేది అనేసి మ్యాక్స్ ముల్లర్ అనేవారు చెప్పారు 1500 BCలో. ఓకేనా. థియరీస్ గివెన్ టు ఆర్యన్ ఇన్వెన్షన్స్. అయితే ఈ ఆర్యన్స్ అనేవారు ఏ జాతికి చెందినవారు లేదా ఏ ఏరియాకి చెందినవారు అనేది కొంతమంది వ్యక్తులు ప్రపోజ్ చేశారు. ఓకేనా. అదే ఎవరెవరు ఏంటి చెప్పారనేది చూసుకుంటే సెంట్రల్ ఏషియన్ థియరీకి చెందినవారని మ్యాక్స్ ముల్లర్ చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. యూరోపియన్ థియరీకి చెందినవారని సర్ విలియమ్స్ జోన్స్ చెప్పారు. నార్త్ పోల్ అండ్ ఆర్కిటిక్ థియరీకి చెందినవారని బాలగంగాధర్ తిలక్ చెప్పారు. టిబెట్ థియరీకి చెందినవారని ఎస్డి సరస్వతి చెప్పారు. ఇండియన్ థియరీకి చెందినవారని డాక్టర్ ఏసీ దాస్, గంగానాథ్ దాస్, డిఎస్ త్రివేది, శ్రీ ఎల్డి కల్లా. ఓకేనా. వీళ్ళు చెప్పారండి. ఒకసారి చూసుకోండి ఫస్ట్ నుంచి. సెంట్రల్ ఏషియన్ థియరీ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్.
యూరోపియన్ థియరీ సర్ విలియం జోన్స్. ఇక్కడ మ్యాక్స్ మిల్లర్ అనేవాళ్ళు మనకి ఇంకో విషయంలో మనకి ఇంపార్టెంట్ అండి. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరంటే మ్యాక్స్ మిల్లర్ గారని. ఓకేనా, ఋగ్వేదాన్ని మ్యాక్స్ మిల్లర్ అనే అతను ఇంగ్లీష్లోకి అనువదించారు. ఓకేనా. యూరోపియన్ థియరీ సర్ విలియం జోన్స్. ఆర్కిటిక్ థియరీ ఆర్ నార్త్ పోల్ బాలగంగాధర్ తిలక్. టిబెట్ థియరీ ఎస్డి సరస్వతి. ఇండియన్ థియరీ డాక్టర్ యేసుదాస్, గంగానాథ్ దాస్, డిఎస్ త్రివేది, శ్రీ ఎల్డి కాలా. ఓకేనా. The most accepted view is the series of Aryan immigration theory, and they came to the subcontinent as immigrants. ఓకేనా, వాళ్ళు ఇమిగ్రేట్ అయ్యి వచ్చారని చెప్తున్నారు. The whole region in which the Aryans first settled in India is called Land of Seven Rivers. ఓకేనండి. The early Vedic or the Rigvedic civilization. The only source of Vedic culture is the Vedic literature. ఓకేనండి. ఎర్లీ వేదిక్ లిటరేచర్ అండ్ లేటర్ వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం, ఎర్లీ వేదిక్ లిటరేచర్ అండ్ లేటర్ వేదిక్ లిటరేచర్. ఓకేనా, చూడండి. అయితే ఎర్లీ వేదిక్ లిటరేచర్ని రిగ్వేదిక్ కల్చర్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ డేటెడ్ ఫ్రమ్ 1500 BC టు 1000 BC. ఎర్లీ వేదిక్ లిటరేచర్ తాలూకు టైం అనేది 1500 BC టు 1000 BC. ఇట్ ఇంక్లూడ్స్ ది రిగ్వేదిక్ Samhita and other texts of the family. They are called family books since they are believed to have been composed by the families of a few poets like Atri, Vashishta, Vishnumantra, Bharadwaja, Grita Samada. ఓకేనండి. ఋగ్వేదిక్లో ఇవి ఫ్యామిలీ బుక్స్ అని చెప్పబడ్డాయండి. అయితే అందరూ కొంతమంది పోయిట్స్ ఎవరెవరంటే ఆత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, భరద్వాజ, ఘృతస్మద. ఓకేనండి, చూసుకోండి. నెక్స్ట్ లేటర్ వేదిక్ లిటరేచర్ అండ్ లేటర్ వేదిక్ కల్చర్. ఇట్ ఈస్ డేటెడ్ ఫ్రమ్ 1000 BC టు 600 BC అండి. ఇక్కడ మనకి 500 BC అని ఇచ్చాడు, 600 BC అది. 1000 BC టు 600 BC. ఇట్ ఇంక్లూడ్స్ బుక్స్ 1, 8, 9 and 10 ఆఫ్ ది ఋగ్వేదిక్ సంహిత. ఇక్కడ బుక్స్ అంటాడు కదా, మన తెలుగులో ఖండాలు అని అంటాం కదా, ఖండాలు మండలాలు అనేసి అవండి. ఓకేనా. 1, 8, 9, 10 ఆఫ్ వేదిక్ సంహిత. ది సంహితాస్ ఆఫ్ ది సామవేద, యజుర్వేద అండ్ అధర్వణ వేద అండ్ ది అర్యాంకస్, బ్రాహ్మణస్ అండ్ ఉపనిషత్స్. అంటే ఏమంటానంటే లేటర్ వేదిక్ లిటరేచర్లో దీనికి ఆధారాలు అంటే ఇవి. ఓకేనా, దీనికి ఆధారాలు ఏంటంటే సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అండ్ అర్యాంకస్, బ్రాహ్మణస్ అండ్ ఉపనిషత్స్. ఓకేనండి. అయితే నెక్స్ట్ వేదిక్ లిటరేచర్ చూసుకుంటే ది వేదిక్ లిటరేచర్ ఈజ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వేదిక్ సివిలైజేషన్. ది వర్డ్ వేద మీన్స్ నాలెడ్జ్. ఓకేనా, వేద అంటే నాలెడ్జ్ అండి. ఓకేనా. ది వేదిక్ లిటరేచర్ హ్యాజ్ ఎవాల్వ్డ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ మెనీ సెంచరీస్ అండ్ వాజ్ హ్యాండెడ్ డౌన్ ఫ్రమ్ later. They were compiled and written down, and the earliest surviving manuscript is from the 11th century. manuscript అనేది 11th century నుంచి ఉందండి మనకి. They were 4 Vedas and each Veda has 4 parts. ఓకేనండి. సంహిత, బ్రాహ్మణ, అర్యాంక, ఉపనిషత్స్. ఋగ్వేదం, వేదాస్లో 4 వేదాస్ ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఋగ్వేద చూసుకుంటే ఆల్రెడీ మనం ఈ క్లాస్ అంతా మనం చెప్పుకున్నాం. ఒకసారి పాయింట్ వైజ్ మీరు చూసుకొని మీరు నోట్ చేసుకుని బాగుంటుందని మళ్ళీ పాయింట్ వైజ్ చెప్తున్నా. ఆల్రెడీ అంతా మనకు అయ్యింది. పాయింట్ వైజ్ చూసుకుంటే ఎక్కడ ఏమైనా మిస్ అయినట్లుంటే ఇక్కడ అవి కవర్ చేసుకోండి. ఓకేనా. ఋగ్వేద, ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ వేద ఆఫ్ ఆల్ ది వేదస్ అండ్ డెపిక్ట్స్ ది లైఫ్ ఆఫ్ ది ఎర్లీ వేదిక్ పీపుల్ ఇన్ ఇండియా. యునెస్కో యాజ్ ఇంక్లూడింగ్ ఋగ్వేద ఇన్ ది లిస్ట్ ఆఫ్ లిటరేచర్ సిగ్నిఫైయింగ్ వరల్డ్ హ్యూమన్ హెరిటేజ్. ఓకేనా. ది టెక్స్ట్ ఆఫ్ ఋగ్వేద కన్సిస్ట్ ఆఫ్ 1028 హైమ్స్. 1028 ఏంటంటే అవి శ్లోకాలు అండి. ఋగ్వేదలో 1028 శ్లోకాలు ఉన్నాయి, 10 మండలాలు ఉన్నాయి. ఓకేనా. అయితే 1వ మండలం గురించి చెప్తాను. ఇట్ ఈజ్ ప్రైమర్లీ డెడికేటెడ్ టు ది ఇంద్ర అండ్ అగ్ని, వరుణ, సూర్య, మిత్ర, రుద్ర అండ్ విష్ణు హ్యావ్ ఆల్సో బీన్ మెన్షన్డ్ ఇన్ మండల 1. మండల 1లో ఎవరెవరిని మెన్షన్ చేశాడు? మండల 1లో ఇంద్రుడిని, అగ్నిని, వరుణ్ణి, సూర్యుడిని, మిత్రాన్ని, రుద్రుని, విష్ణువుని. ఓకేనా. మండల 2 to 7, 2 నుంచి 7. ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఋగ్వేద సంహిత అండ్ ఆర్ కాల్డ్ ఫ్యామిలీ బుక్స్. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మండల 2 నుంచి 7 వరకు ఫ్యామిలీ బుక్స్ అని. అండ్ దే ఆర్ ascribed to the particular family of scenes.
ఓకేనా. Mandala 8. Here the hymns are dedicated to the various gods and have been mostly composed by Kanva clan. Kanva dynasty or Kanva గురించి చెప్తాను చూడండి. మండల 8లో here the hymns are dedicated to the various gods and have been mostly composed by Kanva clan. ఓకేనా. మండల 9. ఆల్ ది హైమ్స్ ఆర్ డెడికేటెడ్ ఎంటైర్ టు సోమదేవుడికి డెడికేట్ చేశారు మండల 9. మండల 10లో మనము ఒకటి చెప్పుకున్నాం, వర్ణ వ్యవస్థ అనుకోను. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో. ఇట్ కంటైన్స్ నాడి స్తుతి సూక్త ప్రైజింగ్ ది రివర్స్. ఇట్ ఆల్సో కంటైన్ నసదీయ సూక్త అండ్ పురుష్ సూక్త. ఇట్ కంటైన్స్ హైమ్స్ దట్ ఆర్ ట్రెడిషనలీ చాంటెడ్ డ్యూరింగ్ మ్యారేజ్ అండ్ డెత్ రిచువల్స్. ఓకేనా. ది ఓన్లీ సర్వైవింగ్ recension of the Rigveda is the Shakala Shaka. ది ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఆయుర్వేద. ఓకేనా. ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఆయుర్వేద. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. వర్ణ వ్యవస్థ చూడండి, వర్ణ సిస్టమ్ చూడండి. వర్ణ సిస్టమ్ అనేది మనం చెప్పుకున్నాం కదా. మండల 10లో వర్ణ సిస్టమ్ అనేది ఉంటుంది. దీన్ని ఇలా వేసేట్ చూసుకోండి. టాప్ క్లాస్, వారియర్ క్లాస్, మెర్చెంట్ క్లాస్, లోవర్ క్లాస్. బ్రాహ్మణాస్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణాస్ తల నుంచి, క్షత్రియులు షోల్డర్స్ నుంచి, వైశ్యులు తొడల నుంచి, థైస్ నుంచి, శూద్రులు పాదాల నుంచి అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ ఇమేజ్ చేసి చెప్పాడు వర్ణ వ్యవస్థ. ఓకేనా. సామవేద. ద సామవేద ఆర్ ది వేద ఆఫ్ చాంట్స్. ఓకేనా. చాంట్స్. సామవేద అంటే మ్యూజిక్ అండి, మ్యూజికల్ నొటేషన్స్. ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ రివర్స్ డ్రాన్ ఆల్మోస్ట్ ఓన్లీ ఫ్రమ్ ది ఋగ్వేద. మ్యాక్సిమం నీకు ఋగ్వేద నుంచి తీసుకున్నారండి. ఇందులో ఉన్న శ్లోకాలు కానీ ఏవైనా సరే ఋగ్వేద నుంచి తీసుకుంటారు. దట్ ఆర్ ప్రొవైడెడ్ విత్ మ్యూజికల్ నొటేషన్స్ అండ్ ఆర్ ఇంటెండెడ్ యాజ్ an aid to the performance of sacred songs. It contains the famous Draupada Raga, later sung by Tansen in medieval times. మనకి మిడివల్ టైమ్స్లో తాన్సేన్ అనేవాడు వస్తాడు, మొఘల్స్లో వస్తాడు. ఆయన మ్యూజిషియన్. ఫేమస్ ద్రౌపది రాగ, లేటర్ సంగ్ బై తాన్సేన్. ఓకేనా. రిసెషన్. సెకాస్ ఆఫ్ ది సామవేద ఆర్ కౌతుమ, రాణాయనియ అండ్ జమేనియ. సామవేద ఉపవేద ఈజ్ గాంధర్వేద, గాంధర్వణ వేద. సామవేదకి ఉపవేద ఏమైందంటే అది గాంధర్వేద అండి. ఓకేనా. నెక్స్ట్ యజుర్వేద. యజుర్వేద అంటే వర్షిప్ ఆర్ రిచువల్ నాలెడ్జ్. ఓకేనా. దిస్ వేద డీల్స్ విత్ ది ప్రొసీజర్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. మనం చెప్పుకున్నాం, కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద అనుకున్నాం. ఓకేనా. శుక్ల యజుర్వేద ఆల్సో నోన్ యాజ్ వజశేనాయ, ఆల్సో నోన్ యాజ్ వైట్ యజుర్వేద. శుక్ల యజుర్వేద అనేది వైట్ యజుర్వేద, కృష్ణ యజుర్వేద అనేది బ్లాక్ యజుర్వేద. అయితే శుక్ల యజుర్వేద అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ ది మంత్రాస్. ఓకేనా. ఇట్ కంటైన్స్ మాదయాందినియ అండ్ కాన్వర్సేషన్స్. కృష్ణ యజుర్వేద అంటే బ్లాక్ యజుర్వేద, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఇంక్లూడ్స్ మంత్రాస్ యాజ్ వెల్ యాజ్ ప్రోస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కామెంటరీ. ఇట్ కంటైన్స్ కథక్, తైత్రయాని అండ్ కపిస్థల రిసెషన్స్. ది ఉపవేద ఆఫ్ యజుర్వేద ఈజ్ ధనుర్వేద. యజుర్వేద తాలూకు ఉపవేద ఏమంటాడు? ధనుర్వేద అంటాడు. నెక్స్ట్ అధర్మణ వేద. వేద ఆఫ్ మ్యాజిక్ స్పెల్స్. వేద ఆఫ్ మ్యాజిక్ స్పెల్స్. ఇట్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ విత్ ది మ్యాజిక్ స్పెల్స్ టు వార్డ్ ఆఫ్ evil spirit or dangerous. It contain Saunaka and Paipalada resistance. Okay, the Upaveda of Adharman Veda, Shilpa Veda. ఓకేనా. ది ఉపవేద ఆఫ్ అధర్మణ వేద, శిల్ప వేద. అయితే ఇక్కడ మనకి బాక్స్లో చూసుకుంటే వేదాలు ఉపవేదాలు ఉన్నాయి, సింపుల్గా గుర్తుంటాయి చూసుకోండి. ఋగ్వేదకి ఉపవేద ఆయుర్వేద. ఓకేనా. ఋగ్వేద. యజుర్వేదకి ఉపవేద ధనుర్వేద. సామవేదకి ఉపవేద గాంధర్వణ వేద. నెక్స్ట్ అధర్మణ వేదకి ఉపవేద శిల్పవేద. సో దీస్ వర్ ది 4 వేదాస్ అండ్ ఈచ్ వేద జనరలీ హ్యాస్ 4 parts. సంహిత, బ్రాహ్మణ, సర్యాంక, ఉపనిషత్స్. ఓకేనా. అదే బ్రాహ్మణాస్ అంటే ఏంటంటే ది బ్రాహ్మణాస్ కన్సిస్ట్ ఆఫ్ డీటెయిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ Vedic hymns, their applications and origin stories. Each Veda has several brahmanas attached to it. Aitreya or Kaushitaki brahmanas were allotted to Rigveda for detailing. అయితే బ్రాహ్మణాస్ అనేవి 7 types అని చెప్పుకున్నాం. బ్రాహ్మణాస్ ఎన్ని ఉంటాయి? ఆర్యంకస్ అన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే ఆత్రేయస్, కౌశిక బ్రాహ్మణస్ వర్ రిలేటెడ్ టు ఋగ్వేద ఫర్ డీటెయిలింగ్ అన్నాడు. తాండ్య అండ్ జైమినియ బ్రాహ్మణస్ టు సామవేద అన్నాడు.
తాత్రియ అండ్ సత్పద బ్రాహ్మణస్ ఆర్ టు యజుర్వేద అన్నాడు. గోపద్ బ్రాహ్మణ టు అధర్మణ వేద ఫర్ డీటెయిలింగ్. చూసారు ఇక్కడ 7 సరిపోయినాయి కదా. ఆత్రేయ, కౌశిక, తాండ్య, జామినేయ, తాత్రియ, సప్తపద, గోపద్ బ్రాహ్మణ. ఓకేనా. అరియాంకస్ అంటే మనం చెప్పుకున్నాం ఫారెస్ట్ బుక్స్ అని. అరియాంకస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫారెస్ట్ బుక్స్ యాజ్ దే వర్ written by thermist raising in the forest for their disciples or students. They lay emphasis not on sacrifice but on the meditation. They opposed sacrifices in many of the rituals. They were the concluding portion of the Brahmanas and interpret rituals in a philological way. Upanishads చూసుకుంటే the literally meaning of the Upanishads is to sit near someone. దేవర్ ఉపనిషత్ అంటే ఏంటనుకున్నాం, గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవడం. ఓకేనా. ఇవి ఎన్ని ఉంటాయి ఉపనిషత్స్ అంటే 108. దేవర్ ఓవరాల్ 108 ఉపనిషత్స్ ఆఫ్ విచ్ 13 ఆర్ మోస్ట్ ప్రామినెంట్. ఇట్ ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మన్ అండ్ బ్రహ్మ. ఇట్ కన్సిస్ట్ దట్ ఆర్ కోర్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ ఈజ్ నైదర్ ది బాడీ ఆర్ ది మైండ్ బట్ ది ఆత్మ ఆర్ ది సోల్. ఏంటన్నాడు, ఇట్ ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ and Brahman. It states that the core of the one's self is neither the body or the mind but the Atma or the soul. According to the Upanishad, the Brahman is the underlying substance of the universe. The Upanishads are mainly philosophical in nature and speak of the highest knowledge. ఇక్కడ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సత్యమేవ జయతే ఏంది నేషనల్ ఎంబ్లమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ముండుకోపనిషత్ అండి. ఓకేనా. సత్యమేవ జయతే అనేది ఇది ఉంది కదా, సత్యమేవ జయతే నేషనల్ ఎంబ్లమ్, అది దేని నుంచి తీసుకున్నారంటే ముండుకోపనిషత్. ఓకేనా. ది చందోగ్య ఉపనిషత్ రిఫర్స్ టు ది ఫస్ట్ 3 ఆశ్రమ్స్ అండ్ డిస్కసెస్ ది 2 types ఆఫ్ మ్యారేజెస్. 2 types ఏంటంటే మ్యారేజెస్ అంటే అనులోమ మ్యారేజ్ అండ్ ప్రతిలోమ మ్యారేజ్. అనులోమ మ్యారేజ్ అంటే ఏంటంటే ది మ్యారేజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వర్ణ ఆర్ బిలీవ్ హిజ్ వర్ణ. It is the mostly accepted and common form of marriage in society. ఏమంటాడు, అనులోమ మ్యారేజ్ అంటే సేమ్ వర్ణ అయి ఉండాలి, సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు, ఓన్ వర్ణ అయి ఉండాలని. ప్రతిలోమ మ్యారేజ్ ది మ్యారేజెస్ ఆఫ్ ఏ ఉమెన్ ఇన్ ఏ వర్ణ లోవర్ దెన్ హెర్ ఓన్. ఇట్ ఈజ్ నాట్ శాంక్షన్డ్ బై ది వేదాస్లో ఇది లేదండి. అంటే ఏంటి లేదు, ది మ్యారేజెస్ ఆఫ్ ఏ ఉమెన్ ఇన్ ఏ వర్ణ లోవర్ దెన్ హెర్ ఓన్. ఇప్పుడు అమ్మాయి కంటే తక్కువ క్యాస్ట్ అయి ఉండాలి అబ్బాయి అని చెప్తాను. ఓకేనా. అది ప్రతిలోమ మ్యారేజ్. ఓకేనండి.